హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చాణక్య. ఏందా ఈ ఐపీఎల్ గోల్ ఏందా నేను అసలు నాకు మైండ్ పని చేయట్లేదు. మన ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా యాక్షన్ జరిగింది. 27 కోట్లు పెట్టి ఏందా ప్లేయర్ని కొన్నాం. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు నాకు ఆ మైండ్ దొబ్బి అర్థం కాక మన సుబ్బారెడ్డి స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాను. మనకైతే క్రికెట్ గురించి అని తెలియదు, కానీ ఇక్కడ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. అసలు ఇంత పెట్టి కొన్నాం అసలు వర్తేనా? అది కాకుండా శ్రేయస్ అయ్యర్ కూడా ఏం తక్కువేం కాదు, 25,000 తక్కువ, 26,75,00,000 పెట్టుకుంటున్నారు. ఈ యాక్షన్ లేదు ఇదేందో అయితే నాకైతే మైండ్ ఏం పని చేయట్లేదు. స్టేడియంకి వచ్చేసా, ఇక్కడ ప్లేయర్లు ఉంటారా వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు మనలేందో. అయ్యా అసలు ఐపీఎల్ అంటే గుర్తొచ్చే టీము ఆర్సీబీ. ఎందుకంటే ట్రోల్ అవ్వాలన్నా అదే, ఫ్యాన్ బేస్ ఉండాలన్నా అదే. సో మనతో పాటు ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రోని అడగదాం. నమస్తే బ్రో. నమస్తే బ్రో. మీ పేరు? నా పేరు సాదిక్, అబ్దుల్ సాదిక్. బ్రో మీరు ఐపీఎల్ చూస్తారా? చూస్తాను బ్రో, ఎందుకు చూడను. మీకు అసలు గేమ్స్లో ఏ గేమ్ అంటే బాగా ఇష్టం? క్రికెట్ బ్రో, అలాగే ఫార్మాట్లో వస్తే ఐపీఎల్. బ్రో ఇప్పుడు ఆక్షన్ జరిగింది, ఆక్షన్ చూసారా? ఆక్షన్ చూశాను బ్రో. 27 కోట్లు పెట్టి పంతుని కొన్నారంట. అసలు వర్తేనా అంత పెట్టుకోండి? అవును బ్రో, అయితే కొనొచ్చు బ్రో. ఎందుకంటే పంత్ అతను ఆడే విధానం అలాంటిది. మినిమం గ్యారంటీ ప్లేయర్. శ్రేయస్ అయ్యర్ కూడా మరి అంత ఏం కాదు, 25,000 తక్కువ. నా ఒపీనియన్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఒక మంచి కెప్టెన్. సో అందుకని పంజాబ్ కావాల్సింది కెప్టెన్. సో వాళ్ళు అలా తీసుకున్నారు. ఇప్పుడు మన ఆర్సీబీ చూస్తే అంత వర్త్ ఎక్కువ మనీ పెట్టేసి ఆ ప్లేయర్ ని కొన్నారు. ఎస్ఆర్హెచ్ చూస్తే చాలా తక్కువ బడ్జెట్ కి మంచి మంచి ప్లేయర్స్ తీసుకున్నారు. దీని మీద ఏమంటారు మీరు? ఏముంది, మంచి మైండ్ గేమ్ ఆడింది ఎస్ఆర్హెచ్. ఎందుకంటే అంత అమౌంట్ ని స్పెండ్ చేసినా కూడా రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ అలాంటి వాళ్ళు, గట్టి ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకొని వీళ్ళు ఎవరైతే మన వేరే వేరే టీమ్స్ ఉన్నాయి కదా, పంజాబ్ ఇవన్నీ 116 కోట్లు పెట్టుకున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, వాటి కూడా లోటుబాట్లు ఉన్నాయి. కానీ ఎస్ఆర్హెచ్కి వచ్చేటప్పటికి ఎక్కడ స్పెండ్ చేయాలో అక్కడ స్పెండ్ చేసింది. మొహమ్మద్ షమి, వీడు ఇషాన్ కిషన్, పనికొచ్చే ప్లేయర్లు అందరూ. ఎలాంటి పడితే అలాగా తీసుకోలేదు. సో మంచి ప్లేయర్స్ని తీసుకొని ఈసారి నేను ఎస్ఆర్హెచ్ బాగా కొనిందని నేను అనుకుంటున్నా ఆక్షన్లో. అసలు ఈ ఐపీఎల్లో మీకు తెలిసి ఎవరు గెలవబోతారు? నాకైతే నా ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్ బ్రో, హైదరాబాద్. అదే గెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లైనప్ టీమ్ మొత్తం సూపర్ ఉంది. అది ఓకే, థ్యాంక్ యూ బ్రో. నమస్తే బ్రో. నమస్తే బ్రో. మీ పేరు? నా పేరు వెంకీ బ్రో. ఐపీఎల్ చూస్తారు మీరు? చూస్తాం బ్రో. మీకు ఇష్టమైన గేమ్ ఏంది? క్రికెటేనా బ్రో? ఈ న్యూస్ విన్నారా? 27 కోట్లు పెట్టి పంతుని కొన్నారు ఈ సంవత్సరం. కొన్నారు బ్రో. అది వర్తే అంటారా? వర్త్ అవద్దు బ్రో. ఎందుకని? ఎందుకంటే ఆల్రౌండరు, బ్యాటింగ్ బాగా ఆడతాడు. అతనికన్నా మంచి ప్లేయర్లు కూడా ఉన్నారు కానీ వీళ్ళ స్టాండ్ షాట్లు కొట్టేవాళ్ళు లేరు కదా. లేరా? ఇప్పుడు ఇంకో ప్లేయర్ ఉన్నారు 26,75,00,000. ఎవరు బ్రో? శ్రేయస్ అయ్యర్. రాయి గట్టి బాయిల్ వేసినట్టే. అంతేనా? వాడు మన పనికిరాడు, కాకపోతే కొనుక్కున్నారు అంతే. ఆర్సీబీ వాళ్ళు 80+ క్రోర్స్ పెట్టి 4-5 మంది నాకు కొన్నారు. ఎస్ఆర్హెచ్ మాత్రం 43 క్రోర్స్కేమో మంచి ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంది. దీని మీద ఏమంటారు మీరు? ఆర్సీబీ ఎప్పుడు వేస్టే. దాన్ని నమ్ముకొని చాలా మంది సూసైడ్ చేసి చచ్చిపోయి ఉన్నారు. అదే పరిస్థితి. ఇదంటావా? నెక్స్ట్ ఏంది? ఎస్ఆర్హెచ్ నమ్ముకోవచ్చు. ఆస్తులు గిస్తులను అమ్ముకొని ఆడొచ్చు కూడా. అంటే ఐపీఎల్ బెట్టింగ్. ఇప్పుడు ఐపీఎల్ చూసే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? చూడండి, బెట్టింగ్ ఆడద్దని చెప్తా. బెట్టింగ్ ఆడకండి, చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. మీరు కూడా ఆడతారు బ్రో? ఒకప్పట్లో ఆడాను బ్రో, ఆడి అయిపోయి ప్రెజెంట్ అన్ని ఆపేసాను 3 years నుంచి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నమస్తే బ్రో. నమస్తే బ్రో. మీ పేరు? నా పేరు భూపాల్ కృష్ణారెడ్డి బ్రో. ఐపీఎల్ చూస్తారు మీరు? చూస్తాను. మీకు ఇష్టమైన గేమ్ ఏంది? క్రికెటేనా? ఐపీఎల్ మొత్తంలో అసలు ఏ టీం అంటే ఇష్టం మీకు? నాకు ఆర్సీబీ అనా? ఎవరు ఫ్యాన్ మీరా? విరాట్ కోహ్లీ. ఈ న్యూస్ విన్నారా? ఈ సీజను 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ని పర్చేస్ చేశారు. అసలు అంత పెట్టి కొన్న వర్తేనా? వర్తే అంటే లైక్ ఎట్లా చెప్తామంటే, మనం అంత హెవీగా అదేంటంటే ఢిల్లీ వాళ్ళు ఆ గుండా ఆయన ఉన్నాడు మధ్యలో ఒక ఆయన వల్లనే అంత రేట్ వెళ్ళేటోడు. లేకుంటే అంత వెళ్ళాల్సిన అంత క్యాండిడేట్ ఏం కాదు. ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు 80+ క్రోర్స్ పెట్టి కొంతమంది ప్లేయర్లను తీసుకున్నాడు. అదే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 43 కోట్లకి మంచి ప్లేయర్లు తీసుకున్నారు. దీని మీద మీరు ఏమంటారు? దాని మీద ఏంటంటే ఎస్ఆర్హెచ్ బాగానే పర్చేజ్ చేసింది. కావ్యమారం. మీకు తెలిసి ఈసారి కప్ ఎవరు కొడతారా? నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ బాగానే ఉంది టీము. మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయ్యండి, ఎస్ఆర్హెచ్కి సపోర్ట్? టీం బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆర్సీబీలో బౌలింగ్ ఏం లేదు కదా, బౌలింగ్ యూనిట్ ఏం లేదు. లైక్ ఇంకా టాప్ ఆర్డర్లో ఎవరున్నారు? విరాట్ కోహ్లీ స్టార్ బ్యాట్స్మెన్, ఇంకా అంతగా ఎవరు లేరు కదా. ఎవరు గెలిచినా మనం మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ అంతే, లాయల్ ఫ్యాన్స్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. పేరు బ్రో?
ఉదయ్ బ్రో. ఐపీఎల్ చూస్తారు మీరు? చూస్తాం. పిచ్చగా చూస్తున్నట్టున్నారా? ఫుల్గా చూస్తాం. మీకు ఐపీఎల్లో ఏ టీం అంటే ఇష్టం? మాకు ఆర్సీబీ ఇష్టం. ఆర్సీబీ. సరే కానీ ఈ న్యూస్ విన్నారు మీరా? ఏ న్యూస్ బ్రో? 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ని కొన్నారంట బ్రో. 27 కోట్లు అంటే అది ఐపీఎల్ హిస్టరీలోనే ఎప్పుడు లేదు అసలు మామూలుగా. కరెక్టే బ్రో, కానీ ఏ టీం తీసుకుంది బ్రో అది చెప్పు ఒకసారి. నాకు తెలియదు బ్రో. చెప్పు బ్రో. నాకు నిజంగా తెలియదు. ఏంది బ్రో మీరు ఇంటర్వ్యూ చేస్తా? అట్ట కాదు బ్రో, అంత బడ్జెట్ పెట్టి కొన్నాం నిజంగా వర్త్ అంటారా? అది వర్త్ అంటే ఆర్టీఎం వల్ల అది కుదిరింది బ్రో. ఆర్టీఎం లేకపోతే 20 crores వెళ్ళేవాడు. ఆర్టీఎం వల్ల 7 crores ఇంక్రీజ్ చేస్తే ఇంకా తీసుకోవద్దు, తప్పలేదు, వాళ్ళకి కెప్టెన్ కావాలి, సో ఇంకా తీసుకున్నారు. సో అది కాకుండా ఆర్సీబీ వాళ్ళు 83 crores పెట్టి అంత బడ్జెట్ పెట్టి తీసుకున్నారు ప్లేయర్స్ ని. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 43 కోట్లకి మంచి ప్లేయర్స్ తీసుకున్నారు. అది మనకి అలా ఎందుకు అనిపిస్తుంది అంటే ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకునేదే 5 members ఆల్రెడీ రిటైన్ చేసుకుంది మంచి వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఇంకా ఇషాన్ కిషన్ ని షమీని తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ గా కనపడుతుంది చూసే వాళ్ళకి. ఆర్సీబీ అలా కాదు కదా, రిటైన్ చేసుకుంది ఎస్దేఎల్ రిటైన్ చేసుకోవడం వల్ల మనకి ఆబ్వియస్ గా ఇద్దరే కనపడుతున్నారు, పట్టిదర్ అండ్ కోహ్లీ. కానీ చాలా రీజన్స్ ఉన్నాయి బ్రో. ఇప్పుడు ఫ్యాబ్ డూప్లెసీని వదిలేరు, చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు వదలడం ఎందుకు అని చెప్పి. డూప్లెసీకి నెక్స్ట్ ఇయర్ 42 వస్తాయి. సో ఆర్సీబీకి ఏం కావాలంటే ఎక్కువ కాలం లాంగ్ ఆడేవాళ్ళు కావాలి. ఇప్పుడు సాల్ట్ చూసారు కదా లాస్ట్ ఇయర్ ఎంత విధ్వంసంగా నీట్గా ఆడాడు. సో సాల్ట్ని తీసుకుంటే ఏంటంటే ఎక్కువ కాలం ఆడగలడు, ఆర్సీబీకి ఉంచుకోగలరు. ఇప్పుడు డూప్లెసీని ఈ ఇయర్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ తీసేస్తే వాళ్ళకి ఓపెనర్ వచ్చే ఆపర్చునిటీ పోతుంది కదా. సో అందుకని బాగానే తీసుకున్నారు ఆర్సీబీ కూడా. సుయాష్ శర్మని తీసుకున్నారు, మంచి స్పిన్నర్. సో ఇంకా భువీని తీసుకున్నారు, భువీ అండ్ హెజల్వుడ్. బౌలింగ్ ఉన్నారు ఎస్దేఎల్ ముగ్గురు, పవర్ ప్లేలో వేస్తారు. మీకు టీమ్స్ పరంగా కాకుండా ప్లేయర్ పరంగా అయితే ఎవరు ఇష్టం? ప్లేయర్ పరంగా నాకు డూప్లెసీ డెవిలియర్స్ బ్రో, అందుకే ఆర్సీబీ ఇదేంది అంటే ప్లేయర్ ఉన్నాడు కాబట్టి టీంకి సపోర్ట్ అలా అని కాదు. అప్పుడు నాకు ఇష్టం, తర్వాత ఇక కోహ్లీ, మొన్న పట్టిదర్ ఎక్సలెంట్గా ఆడుతున్నారు. ఆర్సీబీ కాకుండా నెక్స్ట్ ప్లేస్లో ఈ టీం అంటే నాకు బాగా ఇష్టం అంటే నెక్స్ట్ ప్లేస్లో అంటే సిఎస్కే బ్రో. సిఎస్కే, నేను తమిళనాడులో చదువుతున్నాను, నాకు ధోని మొన్న మ్యాచ్ కూడా నాకు సిఎస్కే ఇష్టం. మీ పేరు బ్రో? ఫైరోజా బ్రో. ఈ సీజన్ ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా, అసలు ఐపీఎల్ సీజన్లోనే హిస్టరీ అని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ని 27 CR కొన్నారు. అసలు వర్తే అంటారా? బాగా అర్థమే తీసుకున్నారు, వర్తే కదా. ఖచ్చితంగా అది అంటే మీకు మామూలుగా ఐపీఎల్లో ఏ ప్లేయర్ అంటే ఇష్టం? సిఎస్కే ధోని. అంతేనా? ధోని. ఎందుకని? ఫ్యాన్ అంటే 3-4 years నుంచి ఫ్యాన్. బాగా మంచి ప్లేయర్లు కూడా ఉన్నారు కదా. బాగా అది చెప్పండి. అంతేనా? అంతే. సిఎస్కే. నమస్తే బ్రో. నమస్తే బ్రో. మీ పేరు? తాహిర్ బ్రో. ఐపీఎల్ చూస్తారు మీరా? బేసిక్గా నాకైతే క్రికెట్ పైన నాలెడ్జ్ లేదు, అయితే చూస్తా బ్రో. ఆర్సీబీ ఫ్యాన్ క్రికెట్. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. అవును బ్రో. ఏంది బ్రో, పంత్ని 27 కోట్లు పెట్టి కొన్నారంట. అతను బాగా ఆడతాడు కదా బ్రో. అతని కన్నా మంచిగా ఆడేవాళ్ళు ఉన్నారు. కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఉన్నాడు, అతను బాగా ఆడే ప్లేయరే, మళ్ళీ చాలా చేస్తాడు. కానీ కేఎల్ రాహుల్ కూడా ఏం తక్కువ 25,000 తక్కువ అంతే. కేఎల్ రాహుల్ని 14 కోట్లు పెట్టి కొన్నారు బ్రో, ఢిల్లీ క్యాప్టెన్స్. అది ఓల్డ్ అంటే ఆడిషన్ బట్టి కదా ఉండేది, అలా బట్టి బ్రో. మీకు ఏ గేమ్ అంటే ఇష్టం? నాకు కబడ్డీ బ్రో. కబడ్డీ అంటే ఇష్టం. ఎవరు ఇష్టం కబడ్డీలో? ప్రదీప్ నార్వాల్. టీము అప్పుడే నేను ఇప్పుడు ఆపేసాను, పట్నా పైరేట్స్ అప్పట్లో చూసేటప్పుడు. ఇప్పుడు అంటే చీరిగింది, మళ్ళీ అది కాక కాలేజ్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు 27 కోట్లు పెట్టి కొన్నాం, వర్తే అంటారా? వర్తే బ్రో, కన్ఫర్మ్ బ్రో. బాగా ఆడతారు కదా బ్రో రిషబ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఏందో అనుకున్నా కానీ మన నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియం గురించే. ఈయన అందరూ ఆడేవాళ్ళు కానీ చూసేవాళ్ళు తక్కువ ఉన్నారు. అడిగే అప్పటికి కొంతమంది ఏమంటే వర్త అంటున్నారు, కొంతమంది ఏమంటే తుప్పు ఎందుకు అనవసరంగా కొనడం అంత పెట్టి అంటున్నారు. అసలు నిజంగా 27 కోట్లు పెట్టి పందుని కొనడం వర్త అంటారా? అసలు వర్తేనా కొనడం? కానీ మీకు కానీ తెలిసి అది కానీ నిజంగానే వర్తే అంటే కామెంట్ చేయండి. వర్త్ అయినా వర్త్ కాకపోయినా మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది కాకుండా మీకు ఐపీఎల్ సీజన్లో ఏ టీం అంటే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేయండి.